హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దియర్ కలెక్షన్. సో ఇవైతే రెడీ అయిపోతున్నాయండి. 7th కాంబో ఒక్కటి డిస్పాచ్ డిలే ఉంది. యాజ్ యూ ఆల్ నో, యాక్చువల్గా అవి నా దగ్గర లాకెట్స్ లేవు అని చెప్పినాను, బట్ చాలామందికి అదే నచ్చింది. సో ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్. సో గ్రీన్ లాకెట్ అయితే 100% సేమ్ వస్తుంది. ఒక పింక్ లాకెటే కొంచెం డిఫరెన్స్లో వస్తున్నాయి అనమాట. ఎగ్జాక్ట్గా అయితే దొరకట్లేదు. ఐఎమ్ ట్రయింగ్ మీకు ఇవ్వడానికి, బెస్ట్ ఇవ్వడానికి. 2 రోజులు లేట్ అయినా సరే అని చెప్పేసి బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. అండ్ సో మేకింగ్ అయితే అవుతున్నాయి అనమాట. గ్రీన్వి కూడా పైన చైన్స్ రెడీ అయ్యాయి, పింక్వి కూడా ఈ పైన చైన్స్ అనేవి రెడీ అయ్యాయి. సో ద థింగ్ ఈస్, ఈ లాకెట్ ఎవరికి వెళ్తుంది అనేది వీ హ్యావ్ టు సీ. ఫస్ట్ పేమెంట్ ఎవరిదైతే వచ్చిందో వాళ్ళకి వెళ్తుంది అనమాట. మిగిలిన వాళ్ళందరికీ మాత్రం కొంచెం డిఫరెన్స్లో, కొంచెం డిఫరెంట్ లాకెట్ విత్ పింక్ ఓన్లీ. పింక్దే అలా అని నేను తక్కువ ప్రైస్ ఇవ్వను, తక్కువ వెడల్పుది ఇవ్వను, ఇంకా కొంచెం ప్రైస్ ఎక్కువదే ఇస్తాను, తక్కువదేమి ఇవ్వను. బట్ బుకింగ్స్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే. బికాస్ ఇది 90% నేను రీస్టాక్ చేద్దామని అనుకున్నానండి, బట్ ఈ ఒక్క లాకెట్ అయితే అవ్వట్లేదు. సో ఐ హ్యావ్ ట్రైడ్ ఎ లాట్ ఫర్ దాట్, బట్ అవ్వలేదు. ఓన్లీ గ్రీన్ అయితే కన్ఫర్మ్గా వచ్చేసింది. సో గ్రీన్వి రేపు కంప్లీట్ అయిపోతున్నాయి, పింక్వి కూడా రేపు కంప్లీట్ అయిపోతుంది. రేపు డిస్పాచ్ చేస్తున్నాను. 7th కాంబో వాళ్ళవి మాత్రమే నా దగ్గర పెండింగ్ ఉన్నాయి కొరియర్స్. అండ్ ఒక కస్టమర్, బల్క్ ఆర్డర్ కస్టమర్ అనమాట. సో ఇయర్ రింగ్స్ కస్టమైజేషన్ అడిగారు. సో 6 pairs ఆర్డర్ చేశారు. సో 2 pairs ఈరోజు రెడీ అయ్యాయి. ఐ సెడ్ యూ, మనకు 1 dayలో ఓన్లీ 1 or 2 pairs మాత్రమే రెడీ అవుతాయి అని చెప్పేసి. సో దిస్ అంటే ఇలా వస్తుంది అనమాట. తను ఆర్డర్ చేసిన కలర్స్ 6 కలర్స్ ఉన్నాయి. సో 6కి 6 కలర్స్ ఉంటాయన్నమాట. సో దాని ప్రకారంగా కస్టమైజ్ చేయడం అవుతుంది. గ్రీన్వి అయితే లాకెట్స్ రేపు మార్నింగే వస్తున్నాయి. జస్ట్ అటాచ్ చేయడం ఒకటే ఉంది. సో దానికి ఎలాంటి కింద డ్రాప్స్ వేసే పని లేదు, ఏది లేదు. అండ్ పింక్కి కూడా రేపు మార్నింగ్ వస్తున్నాయి. సో దట్ అప్డేట్ ఎవరు నన్ను అక్కడ డిస్పాచ్ రా అని అడగకుండా ముందుగానే నేను చెప్తున్నాను అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ యాక్చువల్లీ. ఓన్లీ ఆ 7th కాంబో వాళ్ళది డ్యూ టు ద హై ప్రెషర్ అనమాట. నేను ఆల్రెడీ వెండర్స్ని కూడా చాలా ప్రెజర్ చేశాను. మేడం ప్లీజ్ మేడం, కొంచెం వెయిట్ చేయండి మేడం, మనం ఏది అడగగానే రాదు కదా అండి, కొంచెం టైం తీసుకొని వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా నన్ను ఒక 2 రోజులు ఆగమని అడిగారనమాట. సో ఐ హ్యావ్ టు గివ్ యూ ద బెస్ట్, అందుకని మాత్రమే నేను ఆ బెస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో కైండ్లీ ప్లీజ్ వెయిట్ అనమాట. మీకు కావాల్సిన కాంబో, ఇష్టమైన కాంబో కావాలి అనుకుంటే మాత్రం ఒక 1-2 days వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. రేపైతే ఖచ్చితంగా డిస్పాచ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇఫ్ నాట్, ఎల్లుండి పక్కా డిస్పాచ్ అవుతాయి. బికాస్ మీకు అందరికీ తెలుసు, ఇఫ్ లాకెట్స్ ఆర్ అవైలబుల్ ఐఎమ్ రెడీ టు డిస్పాచ్ ఇమీడియట్లీ. బట్ ద లాకెట్స్ వేర్ నాట్ అవైలబుల్. మిగతా వర్క్ అయితే నడుస్తూ ఉన్నది. దాని తర్వాత వర్క్ అనేది నడుస్తూనే ఉన్నదనమాట, మిగిలిందంతా కూడా. సో నేనైతే ఇక్కడ ఇది రెడీగా ఇక్కడ పెట్టారు, కవర్లో వేయకుండా. మిగిలిన కవర్లో వేసి పెట్టినారు. సో అందుకని నేను అవి చూపించట్లేదు. ఇవి పోయే ముంగట రెడీ అయినాయి అనమాట. సో కవర్లో వేయడానికి కుదరలేనట్టుంది, వేయలేదు. సో అందుకని ఇవి ఇక్కడ పెట్టారు కాబట్టి చూపిస్తున్నాను.